ఖాన్, సంధికి వర్తమానం పంపించావా? ఈ శివాజీతో నని ఆటలు, నన్ను నా సైన్యాన్ని ఎదిరించలేక సంధికి రమ్మంటున్నావా? అసంభవము. నా తల్లి జీజాబాయి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేది, నీ తల్లు ఎప్పుడూ ఎవరి దగ్గర వంచకు, ఎప్పుడూ తలెత్తుకు జీవించు అని. అలాగే ప్రతి ఒక్కరికి ముందు దేశం, తరువాత గురువు, తరువాత తల్లిదండ్రులు, ఆ తరువాత దైవం అని చెప్తుంది. నువ్వు నా దేశానికి వచ్చి నా దేశ రత్న గర్భానంత జ్ఞాన భండాగారాన్ని, అసాధారణ సంపదను కొల్లగొట్టి దేవాలయాలను కూల్చివేసి పవిత్ర గ్రంథాలను తగులబెట్టావు. అలాంటి నీతో సంద మీ అరాచకాలకు చరమ గీతం పాడే రోజు వచ్చింది. సంధి చేసుకోవడానికి ఎరుపంటే ఎవడికి రా భయం? అది నా తల్లి భారత మాత నుడితి సింధూరం. ఈ శివాజీ ఖడ్గానికి చేసిన శత్రురక్త అలంకార. అధర్మం రాజ్యమైనప్పుడు ధర్మం కోసం ఆయుధం పట్టక తప్పదు. ధర్మం కోసం ప్రాణాలైనా లెక్క చేయను. అఫ్జల్ ఖాన్ వస్తున్నా. నీతో సంధికి కాదు, నిన్ను వధించి సమాధి కట్టి ధర్మస్థాపన చేస్తా. అమ్మా భవానీ మాత, అఫ్జల్ ఖాన్, ఔరంగజేబులు లాంటి వారు మతోన్మాదంతో ఈ దేశంపై చేస్తున్న ఈ అకృత్యాలను ఎదిరించి హైందవ సామ్రాజ్య స్థాపనకై నేను చేస్తున్న ఈ పోరాటానికి ఆశీస్సులు అందించు తల్లి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు,